ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగా నదిపై నిర్మించిన చెనాక కొరట ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించనున్నారు. దీన్ని తెలంగాణ, మహారాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించారు. 23 గేట్లతో చెనాక కొరాట బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా 35 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్ల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు, గ్రావిటీ కెనాల్ ద్వారా 47,500 ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాలకు తాగు, సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో వినియోగంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. పనులను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హతీఘాట్ వద్ద పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. అయితే సీఎం పర్యటనపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వంలో చేపట్టిన పనులే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ఆరోపిస్తోంది. ప్రజలను మోసం చేస్తున్న సీఎం పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగురామన్న ప్రకటించారు. మరోవైపు నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సదర్న్ మార్ట్ బ్యారేజ్ పనులన్నీ పూర్తయ్యాయి. దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేయనున్నారు. నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సాగునీరు అందించడం కోసం సదర్న్ మార్ట్ బ్యారేజ్ లక్ష్యం. బ్యారేజ్ల ప్రారంభం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. 10 ఏళ్లుగా తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3,000 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజింగ్ కాన్ఫరెన్స్ జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉంది. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వ్లో ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక సుప్రీంలో విచారణను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ప్రసాద్ కుమార్ ముందే తీర్పును వెల్లడించారు. 2 దఫాలుగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక అందులో విచారణ పూర్తయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసులో స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. ఆయనకు పిటిషనర్ గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు దానం నాగేందర్ ఇంతవరకు సమాధానమివ్వలేదు. ఇక కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవత నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, ఎంపీ శ్రీభరత్, లోకేష్ కుమారుడు దేవాంశ్, నటుడు నారా రోహిత్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జూరి నాయుడు, అమ్మనమ్మ సమాధులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ప్రజలకు, పార్టీ నేతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు సంస్కృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లి ప్రజలతో అనుసంధానం కావాలన్నారు. దీనిలో భాగంగానే తాను కుటుంబంతో కలిసి నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఇది మంచి సంప్రదాయమన్నారు. గతేడాది క్రితం స్వర్ణ నారావారిపల్లికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామంలో మరుగుదొడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంది అన్నారు.
కేసీఆర్తో లాలూచి పడి జగన్ రాయలసీమ లిఫ్ట్ ను తాకట్టు పెట్టాడని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే విధించింది అన్నారు. కేసీఆర్ జగన్ కుమ్మక్కు రాజకీయాలని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భీమవరం పెదామిరంలోని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంతార నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రఘురామ స్వయంగా ఈ ప్రదర్శనను తిలకించి అద్భుతంగా నర్తించిన కళాకారుణ్ణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రదర్శన స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. గోదావరి జిల్లాలో పలు రకాల వంటలు వండి కొత్త అల్లుళ్లకు పెట్టే సంప్రదాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ విస్తరిస్తోంది. గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన కొత్త అల్లుళ్లకు పలు రకాల పిండి వంటలు వండి పెడతారు. అదేవిధంగా తెనాలి నందులపేటకు చెందిన కనిగిచెర్ల రమాకాంత్, బేబీ చేరిత దంపతులు నెల్లూరు జిల్లాకు చెందిన తన అల్లుడు సుధీష్ కుమార్ కు విందు ఏర్పాటు చేశారు. 130 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద చేశారు. అల్లుడు కూతురికి సర్ప్రైజ్ గా పలు రకాల వంటలతో విందు ఏర్పాటు చేసి తెనాలిలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ అనే వ్యక్తి తన అల్లుడికి 158 రకాల పిండి వంటలతో విందును ఏర్పాటు చేశాడు. గతేడాది తన కుమార్తెకు రాజమండ్రికి చెందిన యువకుడితో వివాహం చేశారు. కొత్త జంటకు ఇది మొదటి సంక్రాంతి కావడంతో గోదావరి జిల్లాకు ఏమాత్రం తీసిపోని విధంగా 158 రకాలతో విందును ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సంక్రాంతి పండుగ వేళ పట్నం వాసులు పల్లెబాట పట్టారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే నగర రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మామూలు రోజుల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఉండే ప్రాంతాల్లోనూ రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎల్బీనగర్ రోడ్ బోసిపోయింది. రోజు రద్దీగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయే బస్సులు, ఆటోలు సంక్రాంతి పండుగ సందర్భంగా రోడ్ల మీద ఎవరూ లేకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇటు హైటెక్ సిటీ ఐటీ కారిడార్లోనూ ఇదే పరిస్థితి. వాహనాలు, ఉద్యోగులతో రద్దీగా ఉండే హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, గచ్చిబౌలిలో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అటు విశాఖలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సొంతూళ్లకు నగరవాసులు తరలిపోవడంతో విశాఖలోని ప్రధాన రహదారులు, మిగతా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అమాయకులను, వ్యాపారవేత్తలను ఆకర్షించి వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డ్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడి దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టి ఆకర్షించి బాధితుల నుంచి లక్షల రూపాయలు కాజేశారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో వలపు వల విసిరిన దంపతుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. భార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు పెడుతూ యువకులను, వ్యాపారస్తులను ప్రలోభపెట్టేదని, ఆమెను సంప్రదించిన వారితో డబ్బులు మాట్లాడుకొని తన నివాసానికి పిలిపించుకునేదని పోలీసులు తెలిపారు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా మొబైల్ ఫోన్లలో ఆ వీడియోలను చిత్రీకరించేవాడని పోలీసులు చెప్పారు. ఇక ఈ వీడియోలను చూపిస్తూ బాధితులను భయపెట్టి సదరు దంపతులు భారీగా డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సంపాదనతో వారు అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టడమే కాకుండా టాటా కారును కొనుగోలు చేసినట్టు తేల్చారు. తమ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు గుర్తించారు. ఇక ఇప్పటి వరకు సుమారు 100 మందిని వీరు ట్రాప్ చేసినట్లు సమాచారం. కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంగా వీరి వద్దకు వెళ్తుండగా అతని వద్ద నుంచి ఇప్పటికే సుమారు 14 లక్షల రూపాయలను వసూలు చేసిన దంపతులు అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే వీడియోలు వైరల్ చేసి చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో సదరు బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విజయవాడ వెస్ట్ బైపాస్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా కాజా నుంచి కృష్ణా జిల్లా పెదౌడ్పల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఒకవైపు అందుబాటులోకి తెచ్చి వాహనాలను అనుమతించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు పూజలు నిర్వహించి బైపాస్ ను ప్రారంభించారు. తొలుత ఎన్హెచ్ఏఐ అధికారుల వాహనాలు, ఆ తర్వాత ఇతర వాహనాలను పంపించారు. మార్చిలోపు మరోవైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధానిలోకి వెళ్లేలా అవకాశం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజు వసూలు చేయనున్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. వాహనాల్లో పెట్రోల్కు బదులుగా నీళ్లు పోశారని వినియోగదారులు ప్రశ్నించారు. దీనిపై సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారులు ఆందోళన నిర్వహించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిబ్బంది తీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా భక్తులు తరలి వస్తున్నారు. ఇవాల్టి సర్వదర్శనానికి సంబంధించి 10,000 ఉచిత టోకెన్లను టీటీడీ జారీ చేసింది. 2026 కామన్వెల్త్ దేశాల స్పీకర్ల 28వ సదస్సు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు 42 దేశాల నుంచి 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోని సంవిధాన్ సదన్లో ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. అన్ని దేశాల స్పీకర్లలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక ఫోటో సెషన్ నిర్వహించారు. ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్ర విలక్షణమైందన్నారు ప్రధాని మోదీ. సభలో అందరికీ మాట్లాడే అవకాశం కల్పించే స్పీకర్ తాను మాత్రం మౌనంగా ఉంటారని గుర్తు చేశారు. ప్రజాస్వామిక విధానాల వల్లే భారత్ వికాస పథంలో దూసుకుపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా కేంద్రిక విధానాలతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నందువల్లే ఈ సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. భారత్ స్వతంత్రంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. అత్యంత వేగంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని మోదీ తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు భారత ప్రధాని మోదీ నాయకత్వం చాలా పరిష్కారాలను చూపుతోందన్నారు స్పీకర్ ఓం బిర్లా. అందుకే యావత్ ప్రపంచం ఆయన వైపు చూస్తోందని కొనియాడారు. ప్రజా కేంద్రక విధానాలు, సంక్షేమ కేంద్రక చట్టాలతో భారత ప్రజాస్వామ్యం బలోపేతమవుతోందన్నారు. అందరు పౌరులకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించే స్వతంత్రత, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ భారత్లో ఉందన్నారు. పార్లమెంట్, భారత ప్రభుత్వం కలిసి గత కొన్నేళ్లలో 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలలో సవరణలు చేశాయని స్పీకర్ ఓం బిర్లా గుర్తు చేసుకున్నారు. ఇండియాలో సదస్సు నిర్వహించడంపై పలు దేశాలకు చెందిన స్పీకర్లు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని దేశాలకు భారత్ పెద్దన్నలా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 వార్డులకు ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పోలింగ్ జరిగింది. ఇతర కార్పొరేషన్లతో పోలిస్తే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో శివసేన, ఉద్ధవ్, బీజేపీ, ఎన్సీపీ తదితర పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, కుమార్తెతో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటర్ల చేతివేలిపై గుర్తులు పెట్టడానికి సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంపై వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని కూడా అంగీకరించారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను తారుమారు చేస్తోందని మండిపడుతున్నారు. నేతలు ఓటర్లకు డబ్బులు ఆశ చూపే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. వారు ఎలాంటి అవకతవకలకైనా పాల్పడగలరని మండిపడ్డారు. విపక్షాల ఆరోపణలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఓటర్ల చేతివేలికి మార్కర్తో గుర్తుపెట్టిన తర్వాత దాన్ని తుడిచేసి మళ్లీ ఓటు వేయడం సాధ్యం కాదని పేర్కొంది. 2011 నుంచి ఎన్నికల్లో మార్కర్ పెన్నులను వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రచారాలు చేసి ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించింది. పశ్చిమ బెంగాల్లో ఐపాక్, ప్రతీక్ జైన్ నివాసాల్లో ఈడీ సోదాల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమ దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుందంటూ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, విపుల్ పాంచోలి బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈడీ సోదాల సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇలాంటి చర్యలకు ఉదాహరణగా మారితే
భవిష్యత్తులో మరింతగా ప్రోత్సాహం లభిస్తుందని, దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల మనోబలం దెబ్బతింటుందని అన్నారు. ఐపాక్ కార్యాలయంలో నేరారోపణకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. ఈడీ పిటిషన్పై కోల్కతా హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ఇతరులు కోర్టులోకి ప్రవేశించారని, దాంతో విచారణ వాయిదా పడిందన్నారు. ఈడీ వాదనలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందుగా ఆ వ్యవహారాన్ని కోల్కతా హైకోర్టే విచారించాలని, న్యాయపరమైన క్రమాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈడీ సమాంతర విచారణలకు పాల్పడుతోందని ఆరోపించారు. అన్ని డిజిటల్ పరికరాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకువెళ్లారన్నది కూడా అవాస్తవమన్నారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో చివరి స్టేట్మెంట్ ఫిబ్రవరి 2024లోనే నమోదు చేశారని, అప్పటి నుంచి ఈడీ ఏం చేస్తోందని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే ఇంత ఉత్సాహం ఎందుకంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ మూవీ టీంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికేట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. గత డిసెంబర్లో సెన్సార్ కోసం జననాయకన్ సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్కు పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవిఎన్ ప్రొడక్షన్ తరపున మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై తొలుత వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఆ తర్వాత యూఏ సర్టిఫికేట్ తక్షణమే ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పుపై సెన్సార్ బోర్డు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక విచారణ చేసిన సీజే ధర్మాసనం సెన్సార్ సర్టిఫికేట్ జారీకి మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై కేవిఎన్ ప్రొడక్షన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు సుప్రీంకోర్టు నాడు సూచించింది. సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యమైతే సినిమాకు అన్యాయం జరుగుతుందని నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలుపగా, దీనిపై ఖచ్చితంగా జనవరి 20వ తేదీన తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక చేస్తున్న సినిమా కావడంతో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తమిళనాడులో విజయ్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పలికినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి జననాయకన్ సినిమా థియేటర్ల కంటే ముందే కోర్టుల్లో, రాజకీయాల్లో పెద్ద యుద్ధమే చేస్తోంది. మరి సినిమా ఎప్పుడు విడుదలవుతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న T20 సిరీస్లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పాల్గొనడం లేదు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయాన్ని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. వడోదర వేదికగా జరిగిన మొదటి వన్డేలో గాయానికి గురయ్యాడు. కేవలం 5 ఓవర్లే బౌలింగ్ వేసిన అతడు తర్వాత మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ ఫీల్డింగ్ చేశాడు. అనంతరం మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సుందర్ బ్యాటింగ్ వచ్చి 7 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కానీ అతడు వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. భారత్ శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. మరికొంత సమయమే ఉన్నందున అప్పటికి వాషింగ్టన్ కోలుకుంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తిలక్ వర్మకు శస్త్రచికిత్స జరిగింది. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న సమయంలో అతడు పొత్తికడుపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆసుపత్రిలో చేరిన అతడికి సర్జరీ అనివార్యమైంది. ఇక మెగా టోర్నీ నాటికి అతడు కోలుకొని ఫిట్నెస్ పొందుతాడా లేదా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా వరల్డ్ కప్ ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేర్పుల కోసం ఐసీసీ జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. అయితే టోర్నమెంట్ మధ్యలోనూ ఐసీసీ అనుమతితో రీప్లేస్మెంట్లు చోటు చేసుకునే వెసులుబాటులు ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2026 టికెట్ల కోసం దాదాపు 50 కోట్ల అభ్యర్థనలు వచ్చాయని ఫిఫా తెలిపింది. యుఎస్ఏ, కెనడా, మెక్సికోలో మరికొన్ని నెలల్లో జరగనున్న టోర్నమెంట్ కోసం 211 సభ్య దేశాల అభిమానుల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు అందాయని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. టికెట్లను కేటాయించి లాటరీలో నమోదు చేయడానికి దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరి గడువు మంగళవారంతోనే ముగిసింది.
టికెట్ల కేటాయింపు గురించి ఫిబ్రవరి 5 కంటే ముందే దరఖాస్తు చేసుకున్న వారికి సమాచారం అందుతుందని ఫిఫా ఈ సందర్భంగా పేర్కొంది. టోర్నమెంట్ ఆతిథ్య దేశాలు కాకుండా జర్మనీ, ఇంగ్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, అర్జెంటీనా, కొలంబియాలోని అభిమానుల నుంచి టికెట్ల కోసం డిమాండ్ ఉందని వివరించింది. జూన్ 27న పోర్చుగల్, కొలంబియా మ్యాచ్, జూన్ 18న దక్షిణ కొరియా, మెక్సికో, అలాగే జూలై 19న న్యూజెర్సీ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఎక్కువగా అభ్యర్థనలు వచ్చాయని ఫిఫా వెల్లడించింది. అభిమానుల నుంచి వచ్చిన అసాధారణ స్పందనకు ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కృతజ్ఞతలు తెలిపారు.